హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. మీరు లేదా మీ పిల్లలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో సీటు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు ఒక పర్ఫెక్ట్ గైడ్ లా పనిచేస్తుంది. సో ఇవాళ నేను మీకు హైదరాబాద్ లోని టాప్ 10 ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లు, వాటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు, ప్లేస్మెంట్స్ మరియు ఫీజు వివరాలను టాప్ 10 ప్లేస్ నుంచి టాప్ 1 ప్లేస్ వరకు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 10th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 1973 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఏ, బీకామ్, జనరల్, సిఏ, బిఎస్సి, ఎంపీసీ, ఎంపీసీఎస్, లైఫ్ సైన్స్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ 75 to 85% మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ B+ యూజీసీ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ 2.2 lakh పర్ యానం వరకు ఉంటుంది. ఇందులో లోకల్ ఫైమ్స్, రిటైల్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ 4 to 8,000 రెగ్యులర్ వాళ్ళకి ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కిందకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 9th కాలేజ్ వచ్చేసి బీజేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ. ఈ కాలేజ్ ని హైదరాబాద్ నారాయణగూడలో 1974 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఎస్సి డాటా సైన్స్, ఎంఎస్సిఎస్. అండ్ ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 80 to 88% మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ B++ యూజీసీ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్త్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ 5.5 నుంచి యావరేజ్ గా 2.6 per lakhs వరకు ఉంటుంది. ఇందులో అమెజాన్ అండ్ టెక్ స్టార్టప్స్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 5 to 12,000 వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 8th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ బేగంపేట్ లో 1971 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఎస్సి బయోటెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ 85 to 92 మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ ఏ గ్రేడ్ యూజీసీ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్త్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇందులో టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 4 to 15,000 పర్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 7th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చెంచల్గూడ. ఈ కాలేజ్ ని హైదరాబాద్ చెంచల్గూడలో 2008 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఏ ఎకనామిక్స్, బీకామ్, బిఎస్సి ఫిజికల్ సైన్స్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 70 to 82% మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి యూజీసీ రికగ్నైజ్ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్త్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే గ్రోయింగ్ ఆపర్చునిటీస్ ఇన్ లోకల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 3,500 to 7,000 వరకు రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 6th కాలేజ్ వచ్చేసి బీటీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫలక్నుమా. ఈ కాలేజ్ ని హైదరాబాద్ ఫలక్నుమా సౌత్ జోన్ లో 1980 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్స్, బిఏ సోషల్ సైన్సెస్. అండ్ ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్మీడియట్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ 75 to 85% మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి యూజీసీ అప్రూవ్ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్త్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఫోకస్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కోచింగ్ అండ్ లోకల్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 4 to 9,000 వరకు రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 5th కాలేజ్ వచ్చేసి ఇందిరా ప్రగతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ నాంపల్లిలో
1981 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఎస్సి మైక్రోబయాలజీ, బీకామ్ సిఏ, బిఏ ఫిజియాలజీ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 80 to 90 మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ బి గ్రేడ్ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే కన్సిస్టెంట్ హైరింగ్ ఫ్రమ్ రిటైల్ అండ్ ఎడ్యుకేషన్ కంపెనీస్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 4,500 to 10,000 వరకు రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి ఉమెన్స్ కాలేజ్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ కోటిలో 1924 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బీకామ్ హాన్స్, బిఎస్సి న్యూట్రిషన్ అండ్ బయోటెక్, బిఏ లెక్చరర్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ 90 to 97 మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ ఏ యూజీసీ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ 8 lakhs per annum నుంచి యావరేజ్ 4 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో ఎంఎన్సీస్ లైక్ అమెజాన్, డిలోటీ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 14,000 to 40,000 వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ ఇండిపెండెంట్ యూనివర్సిటీ, ఫార్మల్లీ అండర్ ఓయూ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 3rd కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ సిటీ కాలేజ్ అటానమస్ నయాపూల్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ నయాపూల్ హైకోర్ట్ ఏరియాలో 1921 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ డాటా సైన్స్, అలాగే బిబిఏ, బీకామ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 88 to 95 మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ B++ NIRF ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ యావరేజ్ 3.5 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో టీసీఎస్, జెన్పాక్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 4,500 to 12,000 వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 2nd కాలేజ్ వచ్చేసి ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్, ఎయిడెడ్ టు గవర్నమెంట్ అసోసియేటెడ్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ గగన్ మహల్ దోమలగూడలో 1968 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్స్, బిఏ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ 90 to 96 మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ ఏ గ్రేడ్ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హైయెస్ట్ 10 lakh per annum నుంచి యావరేజ్ గా 4.5 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ మిక్స్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి నిజాం కాలేజ్ అటానమస్ బషీర్బాగ్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ బషీర్బాగ్ లో 1887 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బీకామ్ అండ్ బిఎస్సి అండ్ బిసిఏ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ఇంటర్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి అప్రాక్స్ గా 95 to 99% మధ్య వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి నాక్ ఏ గ్రేడ్ సిపిఈ ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే టిఎస్ దోస్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే హైయెస్ట్ 12 lakhs per annum నుంచి యావరేజ్ 5 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో గూగుల్, విప్రో, జేఎంపీసీ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 10,000 to 30,000 వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ కన్సిస్టెంట్ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్ లోని టాప్ 10 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు. మీరు మీ ఇంటర్మీడియట్ మార్కులను బట్టి దోస్త్ వెబ్ ఆప్షన్ లో వీటిని ప్రయారిటీగా ఎంచుకోండి. మరియు ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.